ఒక మనిషిని ఇంత దారుణంగా చనిపోయేలా చేసిందంటే ఇప్పుడు ఇంకో మనిషికి కూడా ఇలాగే చేస్తుందని ఇప్పుడు చేయకుండా ఉంటుందా? ఒక ప్రశ్న మీకు వేస్తున్నా నేను. ఉండదు కదా. మళ్ళీ వాళ్ళ చావులకు కూడా కారణం అవుతుంది కదా. ఇంత చెప్పకుండా వీడియో తీసి ఆమె అక్కడ వైరల్ చేసేసి మనిషి జీవితమే సర్వనాశనం చేసిన మనిషి ఈ రోజు రేపొద్దున ఇంకో మంచి చావుకి కారణం కూడా అవుతుంది. ఇలాంటి దాన్ని ఉరిశిక్ష వేయాలి. నిజంగమ్మా, నేను చాలా మంది ఇప్పుడు సెన్సిటివ్ ఉన్నోళ్ళు సెన్సిటివ్గా ఉంటారు. మగవాళ్ళు ఎంత సెన్సిటివ్ అంటే చాలా మంచి వాళ్ళు ఉంటారు. అలాంటి మగవాళ్ళ జీవితాలతో ఆడపిల్లలు ఇలా ఆడుకోవద్దండి. అది దారుణం, మంచిది కాదు. అబ్బాయిలతో అయినా ముసలితో అయినా మీరు ఆడుకోవద్దండి. ఏమైంది? కొంచెం సేపు చెప్పకుండా వీడియోలు తీసి చావు కారణాలు అవుతున్నారు. ఏం మనుషులు? సమాజం ఎక్కడికి పోతుంది? నిజంగా వీళ్ళ బతుకులు ఎట్లుంటే ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఎంత బాధ వేస్తుంది అంటే అంత బాధ వేస్తుంది నాకు. మారండి. ఒకళ్ళ మంచి వాళ్ళ చావుకి కారణం కావద్దండి. దయచేసి మారండి. వాళ్ళ ఫ్యామిలీకి దిక్కు లేకుండా వాళ్ళు ఉన్నారు. ఆయనకి ఇంటికి పెద్ద దిక్కు ఆయన. అలాంటి ఫ్యామిలీని దిక్కులేని కుటుంబం అయిపోయింది ఈరోజు. రోడ్డున పడ్డారు నీ వల్ల. తప్పు కదా. ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఎట్లా తీసుకోవాలంటే దాన్ని తీసుకోపోయి ఉరేసి చంపాలంతే. అంతే. నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే పోలీస్ స్టేషన్లో వేయడము, మేపడము, లాయర్లను పెట్టుకొని డబ్బులు ఇచ్చి బయటికి రావడము ఇలా కాదు. ఎట్లాంటి చట్టాలు రావాలంటే ఆన్ ది స్పాట్ లో తీసుకొని పోయి ఉరేసన్నా చంపాలి, ఎన్కౌంటర్ అన్నా చేయాలి. చూడండి, చంపడమే మార్గం అంటే ఇప్పుడు ఒక కుటుంబము 100 ఏళ్ల జీవితం నాశనం ఏం చేశాడని తప్పు. అక్కడ తప్పు ఉందా వీడియోలో? లేదు కదా. ఇప్పుడు నేను ఇటు తిరిగి ఉన్నానమ్మా, నా వెనకాల ఒక అబ్బాయి ఉంటాడు. ఇప్పుడు ఏమన్నా వాడు ఏం చేస్తున్నాడు మనకి వెనకాల ఏం తెలుస్తుంది? వాడు వైరల్ చేసేస్తే చచ్చిపోయేది ఎవరు? నేనేగా. అంతే కదా. మరి జరిగింది అదే జరిగింది అక్కడ. చంపడమే. ఇప్పుడు చావుకి ముళ్ళుతోనే తీయాలి, వజ్రంతోనే కొయ్యాలి కదా. అట్లాంటి ప్రభుత్వం రావాలి, అలాంటి చట్టాలు రావాలి. మరి నాకు ఎంత బాధ వేస్తుందంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఏడ్చుకోవాలి. సంపాదించే పెద్ద దిక్కునే ఆ పనికి మాలింది అట్లా చేసిందంటే నువ్వు తెచ్చిస్తావా ప్రాణం? నేను తెచ్చిస్తానా? లేదు కదా. అందుకు సెన్సిటివ్ ఉన్న మగవాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. చూడండి, వాళ్ళు కొంతమంది చాలా మంది సెన్సిటివ్ ఉంటారు. అవమానం తట్టుకోలేక చచ్చిపోతారు. అలాంటి వాళ్ళ జీవితంతో ఆడుకోకండి దయచేసి. ఆడపిల్లలు కొంతమంది ఉన్నారు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు, 50 మెంబర్స్ చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అందరినీ మనం చెడ్డవాళ్ళు అనము. కొంతమంది దేవతలు కూడా ఉన్నారు ఆడపిల్లల్లో. అది చెప్తున్నా నేను. అందరూ చెడ్డవాళ్ళని నేను అనట్లా. నేను ఒకటే చెప్తానమ్మా, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నేనేం చెప్తానంటే చూడండి, ఒక్క ఫ్యామిలీ మెంబరు వాళ్ళు ఆ ఫ్యామిలీ మిస్ అయ్యారు. ఇలాంటి వాళ్ళతో జీవితాలతో మీరు ఆడుకోకండి దయచేసి. ఫేమస్ కావాలంటే మీరు ఫేమస్ అవ్వాలని మీరు చూస్తున్నారు, కానీ అక్కడ నిండు ప్రాణం పోయింది. మీరు తెచ్చిస్తారా? అమ్మాయి తెచ్చిస్తుందా? లేదు కదా. దేవుడిచ్చిన ప్రాణం దేవుడే తీసుకోవాలి. మనకు హక్కు లేదు, చంపడం హక్కు లేదు. మనకి చచ్చిపోవాలని మన ప్రాణాలు కూడా మనం తీసుకోవద్దు. అది దేవుడే తీసుకోవాలి. అలాంటప్పుడు మీకేం హక్కు ఉంది వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకోవడము? ప్రతి ఒక్కరికి మైండ్ లో పెట్టుకొని చూసుకోండి. ఇలాంటి వాళ్ళకి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ నేను ఒకటే చెప్తున్నాను, సెన్సిటివ్ మగవాళ్ళు చాలా సున్నితమైన మనసు గల వాళ్ళు ఉంటారు. వాళ్ళ చావు కారణమయ్యారా? మీ చావు ఎలా వస్తుందో అప్పుడు దేవుడే కర్మ అనేది ఉంటదమ్మా. ఆ కర్మ అనేది వెంటాడుతూ ఉంటది. మీరు ఫిక్స్ అయిపోండి అమ్మా. కానీ ఈమెకు మాత్రము ఉరేసి లేకుంటే ఎన్కౌంటర్ చేసి చంపాలి. ఇంకొకరు ఇలా సోషల్ మీడియాలో పెట్టరు. నీకు కూడా చెప్తున్నా నేను, అది మీ అందరికీ చెప్తున్నా, సోషల్ మీడియాలో పెట్టరు. కానీ కరెక్ట్ గా పనిష్మెంట్ ఇవ్వాలి ఈమెకి. అది